నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఒక హాట్ రెసిపీ చూపించబోతున్నాను. నాకైతే హాట్లో బూందీ అంటే ఇష్టం. ఇప్పుడైతే బూందీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూద్దాము. బయట షాప్లో కొన్న బూందీ అయితే ఆయిల్ లాగేసి ఉంటుంది, అందుకే ఎక్కువ తినబుద్ధి అయ్యదు. మనం ఇంట్లో చేసుకుంటే మంచి ఆయిల్ వాడతాము, కొంచెం ఆయిల్ లాగినా సరే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ బూందీని. ఈ బూందీ కోసం అయితే శనగపిండి వరిపిండి కావాలి. శనగపిండి వరిపిండి ఎండలో బాగా ఎండనివ్వాలి, అప్పుడే పూస బాగా రౌండ్గా వస్తుంది. శనగపిండి వరిపిండి తీసుకున్నాం కదా, దాంట్లో నీళ్లు కొన్ని కొన్ని పోసుకుంటూ కొంచెం జారుగా అయితే కలుపుకోవాలి. అంటే ఇప్పుడు మనకి చిల్లుల చట్రం ఉంటుంది కదా, ఆ చట్రంలో నుండి పూస దిగేలాగా చూసుకోవాలి. అలా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మనం కొంచెం లూజ్గా కలుపుకున్న పిండి అయితే ఉంది కదా, ఆ పిండిని చిల్లుల చట్రం ఉంటుంది కదా, ఒక పెద్దది ఉంటుంది, ఆ పిండిని ఆ చిల్లుల చట్రంలో వేసుకొని చుట్టూ తిప్పుతూ ఉంటే అందులో నుండి పూస అయితే పడుతూ ఉంటుంది ఆయిల్లోకి. అలా ఆయిల్ మొత్తం నిండే వరకు బూందీ అయితే వేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం వేసేసుకోవాలి. ఒకవేళ మధ్యలో పిండి కొంచెం గట్టిగా అయిందనుకుంటే కొన్ని వాటర్ కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. ఆయిల్లో మరీ ఎక్కువ బూందీ వేసేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే అంటుకుపోతుంది. తర్వాత మళ్ళీ దాన్ని విడదీసుకుంటూ ఉండాలి ఆయిల్లో. బూందీ వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలానే ప్రతి వాయ చేసుకోవాలి. బూందీ అంతా తయారైపోయాక ఒక పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం ఎక్కువే కరివేపాకు తీసుకోవాలి, ఎక్కువైతే బాగుంటుంది టేస్ట్. ఆ కరివేపాకును కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇంకా బూందీలోకి ఏమన్నా కలుపుకోవాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకున్నాము, ఇంకేం వేసుకోలేదు బూందీలో. కావాలనుకుంటే పల్లీలు వేసుకోవచ్చు, కొంతమంది వేపించెనపప్పు వేసుకుంటారు. అలా ఏమైనా కొన్ని కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. బూందీ వేయడం అయిపోయింది, ఒక పక్కన పెట్టాము. అలాగే కరివేపాకు కూడా వేపేసాము. తర్వాత ఆ బూందీకి సరిపడగా ఉప్పు కారం వేసుకోవాలి. ఇంకేమన్నా మసాలా పౌడర్స్ కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే బూందీలో ఏమీ కలుపుకోలేదు. అంతా అయిపోయాక ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఇంకా ఏమన్నా పడితే వేసుకోండి. వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. బూందీ అయితే తయారు చేయడం అయిపోయింది. ఇప్పుడు బూందీకి కొలతలు అయితే చెప్తున్నాను. 1 గ్లాస్ వరిపిండి అయితే 1 గ్లాస్ శనగపిండి, అవి రెండు కలిపి బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంట్లో చేసుకున్నది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువే కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి బూందీ. మేమైతే బూందీని అన్నం తినేటప్పుడు కూడా నంచుకొని తింటాము. పెరుగన్నంలో బాగుంటుంది, అలాగే చారు సాంబార్ రైస్లో కూడా బాగుంటుంది. ఇలా అన్నం తినేటప్పుడు కూడా తినేస్తాము మేము. వేరే మిక్చర్లు అయినా బాగానే ఉంటాయి, కానీ బూందీ అయితే ఇంకా బాగుంటుంది. బూందీ కూర కూడా వండుకోవచ్చు, కూర కూడా బాగుంటుంది. ఇంకా బూందీలో పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మా ఇంటికి వచ్చిన ఒక అక్క అయితే ఈ బూందీ టేస్ట్ చూసి ప్యాక్ చేసి తీసుకెళ్ళింది. బూందీ హాటే కాదు, స్వీట్ బూందీ కూడా చేసుకుంటారు. బూందీ ప్రిపరేషన్ అయితే ఇది, ఎలా ఉందో కూడా చెప్పండి. బాయ్.